రాత్రి ప్రకృతి కూడా కేకలు వేసింది. కాని ఆ పాప కేకలు మాత్రం ఎవరికీ వినిపించలేదు. ఒక తండ్రి తన రక్తాన్ని శాపం అని తిడుతున్న రాత్రి అది. అమ్మ ఒడిలో ప్రాణం కోసం విలవిలలాడుతున్న ఆ పాప తనకెదురుగా నిల్చున్నది. ప్రపంచం కాదు, తన తండ్రి. ఇది మూడోది. మళ్ళీ ఆడపిల్లేనా? నా వంశాన్ని ఉద్ధరించే కొడుకు పుట్టలేదని ఊరంతా నవ్వుతుంటే ఈ అపశకునాన్ని నేనెలా మోయాలి? దీని ముఖం చూడటం కూడా నాకిష్టం లేదు. బయటపడై. ఆ క్షణం ఒక ఇంటి కాదు, ఒక జీవితపు విధి మారిపోయింది. ఏమండి, ఇది మన రక్తం. పసిపాపను అడవిలో వదిలేస్తే క్రూర మృగాలు తినేస్తాయి. కాని బిరయ్య కనికరించలేదు. ఆ పసిపాప ఏడుపు ఆ ఇంటి గోడలను సైతం కదిలించింది. కాని కన్నతండ్రి మనసును మార్చలేకపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో నిశ్శబ్దం కాదు, బాధ అరుస్తోంది. మంగమ్మ చేతుల్లో పసిపాప, కళ్ళలో కన్నీళ్లు, గుండెల్లో పగులు. బిరయ్య ఒక్క మాట మాత్రమే అన్నాడు. ఈరోజే ఈ పిల్లని తీసుకెళ్ళి అడవిలో వదిలి. ఆ మాట తీరిపోయింది. మంగమ్మ కాళ్ళు వణికాయి, మనసు ఒప్పుకోలేదు. కాని పరిస్థితులు ఆమెను బలవంతం చేశాయి. మెల్లగా ఆమె పసిపాపను గుండెలకు గట్టిగా కౌగిలించుకుని చివరిసారి ముద్దు పెట్టుకుంది. క్షమించు బిడ్డా అని చెప్పి అడవి వైపు అడుగులు వేసింది. అమ్మా, నిన్ను కాపాడుకోలేని దురదృష్టవంతురాల్ని నేను. దేవుడే నీకు దిక్కు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ వెనుతిరిగింది. బుట్టలో పాప చలికి వణుకుతూ, ఆకలికి కేకలు వేస్తూ ఒంటరిగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు అడవిని తాకుతున్నాయి. ఆవుల మంద మేత కోసం అక్కడికి వచ్చాయి. కపిల అనే తెల్లని ఆవు ఆ బుట్ట దగ్గరికి వెళ్ళింది. పాప ఏడుపు ఆగిపోయి కపిల కళ్ళల్లోకి చూసి చిరునవ్వు చిందించింది. కపిల మనసు కరిగిపోయింది. అది ఇతర ఆవులను పిలిచింది. సావిత్రి, గంగ, లలిత. చూడండి సోదరీమణులారా, మనుషులు ఎంత క్రూరులో. ఈ చిన్ని ప్రాణాన్ని ఇలా వదిలేశారు. దీనికి అమ్మను నేనవుతాను. నా పాలతో దీని ప్రాణం నిలుపుతాను. ఆవులు చుట్టూ చేరి తమ నాలుకలతో పాపను నిమిరాయి. ఆ రోజు నుండి ఆ పసిపాపకు అడవే ఇల్లు, ఆవులే కుటుంబమయ్యాయి. వారు ఆ పాపకు గౌరీ అని పేరు పెట్టుకున్నారు. గౌరీ ఇప్పుడు 16 ఏళ్ల పొడదరి. ఆమె జుట్టు అడవి మల్లెలతో నిండి ఉంటుంది. ఆమె కళ్ళు ఆవుల కళ్ళలాగే స్వచ్ఛంగా ఉంటాయి. ఆమె ఆవులతో మాట్లాడుతుంది, పక్షుల భాష అర్థం చేసుకుంటుంది. అమ్మా కపిలా, చూడు, నీకోసం తీయని గడ్డి తెచ్చాను. ఆ ప్రేమతో నిండిన అదే అడవిలో ఒక చీకటి కూడా దాగి ఉంది. ఆ అడవి అందరికీ ఆశ్రయం కాదు, కొంతమందికి అది వేటస్థలం. అదే అడవిలో కాలనాథుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కాలనాథుడు కేవలం క్రూరుడే కాదు, మాయావి కూడా. వాడు గౌరీని చూశాడు. ఆహా, ఈ అడవిలో ఇంత అందమైన పిల్లే. ఈమెను తింటే నాకు అమరత్వం వస్తుంది. కానీ బలవంతంగా కాదు, మోసంతో దగ్గరవ్వాలి. ఇప్పుడు ఆమెకు నమ్మకం కలిగించే రూపంలో వెళ్ళాలి. పాపం, అమాయకత్వమే ఆమె బలహీనత. వాడు ఒక ముసలి సాధువు వేషంలో గౌరీ దగ్గరకు వెళ్ళాడు. కాని ఒక పక్షి గౌరీని హెచ్చరించింది. గౌరీ, ఆగు, దగ్గరకు వెళ్ళొద్దు. ఆయన సాధువు కాదు, రాక్షసుడు. అతని కళ్ళలో ఆకలి ఉంది, నీ ప్రాణాల కోసం. అమ్మా, కపిల పంపింది నన్ను, నిన్ను కాపాడమని. అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం పండ్లిస్తావా? గౌరీ దయతో దగ్గరకు వెళ్లబోతుండగా కపిల అడ్డుపడింది. ఆవులకి ఆ రాక్షసుడి వాసన తెలిసిపోయింది. కాలనాథుడు తన అసలు రూపాన్ని దాల్చి ఆవులపై దాడి చేశాడు. ఆవుల ఐకమత్యం ముందు రాక్షసుడి మాయలు పనిచేయలేదు. చివరికి కపిల తన బలమైన కొమ్ములతో రాక్షసుడి గుండెను చీల్చింది. దుర్మార్గుడు అంతమయ్యాడు. ఆ రాత్రి ప్రకృతి గెలిచింది. ప్రేమ క్రూరత్వాన్ని ఓడించింది. కాని
ఆ యుద్ధానికి సాక్షిగా ఆ అడవి నిశ్శబ్దంగా నిలిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆ అడవిలోకి మరో కథ అడుగుపెట్టింది. వేట కోసం వచ్చిన యువరాజు ఆదిత్యవర్మ తన దారిని కోల్పోయి అదే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆవుల మధ్య ఒక కన్య రాక్షసుడితో పోరాడి గెలిచిన తీరు చూసి అతను విస్తుపోయాడు. ఆమె అందం కంటే ఆమె ధైర్యం అతన్ని ఆకట్టుకుంది. గౌరీకి మనుషుల లోకాన్ని పరిచయం చేయడం మొదలుపెట్టాడు. గౌరీకి మొదట భయం వేసినా ఆదిత్య చూపిన గౌరవం ఆమెలో నమ్మకాన్ని పెంచింది. ఈమె నా జీవిత భాగస్వామి అవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయాన్ని మహారాజు వీరేంద్రవర్మ ముందు ఉంచాడు. మహారాజు వీరేంద్రవర్మ తన కొడుకు ఇష్టాన్ని మన్నించి గౌరీని కోడలిగా స్వీకరించాడు. పట్టు వస్త్రాలు కట్టుకున్నా ఆమె తన ఆవు తల్లుల జ్ఞాపకాలతో కుమిలిపోయేది. కొన్ని నెలల తర్వాత గౌరీ తన భర్తతో కలిసి అడవికి తిరిగి వచ్చింది. ఆవుల మంద పరుగున వచ్చి గౌరీని చుట్టుముట్టాయి. కపిల మెడను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ దృశ్యం చూసి యువరాజు కళ్ళు కూడా చెమర్చాయి. ప్రేమ అంటే రక్త సంబంధం మాత్రమే కాదు. గౌరీ తన తండ్రి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. బిరయ్య ఆమెను గుర్తుపట్టలేదు. గౌరీ తన కథ చెప్పగానే బిరయ్య కుప్పకూలిపోయాడు. నేను పాపాత్ముణ్ణి, నిన్ను అపశకునం అన్నాను. కానీ ఈరోజు నీ వల్లే నేను బతుకుతున్నాను. నన్ను క్షమించు తల్లి. గౌరీ తండ్రిని ద్వేషించలేదు. నాన్నా, ఆనాడు మీరు నన్ను అడవిలో వదలకపోతే నాకు ఇన్ని గోమాతల ప్రేమ దక్కేది కాదు. మిమ్మల్ని నేను ఎప్పుడో క్షమించాను అంది. ఆమెలోని గొప్పతనం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. నీతి: ఈ ప్రపంచంలో ప్రేమ అనేది కేవలం రక్తంతో పుట్టదు. అది ఇచ్చే హృదయంతో ఏర్పడుతుంది. కన్నవావారు కాదనుకున్నా మూగజీవాలు మమకారాన్ని పంచగలవు. క్రూరత్వం ఓడిపోతుంది. నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది.